టైమ్ యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. నల్గొండ జిల్లాలో ఫేక్ రిపోర్టర్ల గుట్టు రట్టయింది. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ పత్రిక ముసుగులో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ రిపోర్టర్ల ఆగడాలు వెలుగులోకొచ్చాయి. ఆధారాలు లేకుండా ప్రభుత్వం, పోలీసులు, ప్రజాప్రతినిధులపై అడ్డగోలు రాతలతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు ఫేక్ రిపోర్టర్లు. బ్లాక్ మెయిల్ బాధితులు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్కు ఫిర్యాదు చేయడంతో ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. బ్లాక్మెయిల్ చేసిన వీడియోస్, ఆడియోస్తో ఎస్పీకి మొరపెట్టుకున్నారు బాధితులు. లక్షల్లో ఇస్తే వార్తలు రాయటం ఆపిస్తామని, లేదంటే ఇబ్బందులు తప్పవంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్న ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. డిజిటల్ పేపర్ ముసుగులో బ్లాక్మెయిలింగ్ కి పాల్పడుతున్న ఫేక్ రిపోర్టర్లకు 1,10,000 రూపాయలు సమర్పించుకున్నాడు మిర్యాలగూడ డివిజన్లో ఓ సీఐ. ఇంకా డబ్బులు కావాలని వేధిస్తూ ఉండటంతో పరువు పోతుందని భావించిన సీఐ కుటుంబం జిల్లా ఎస్పీని కలిసి విషయం చెప్పగా స్పెషల్ టీంతో విచారణ చేపట్టారు. దీంతో వారి గుట్టు రట్టయింది. ఇంకా చాలా మంది పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు టార్గెట్ గా బ్లాక్మెయిల్ చేసినట్లు విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు బ్లాక్మెయిల్ కి పాల్పడ్డ ఫేక్ రిపోర్టర్లపై కేసు నమోదు చేశారు మిర్యాలగూడ రూరల్ పోలీసులు. ఈ కేసులో లోతుగా విచారణ చేస్తున్నామని, బ్లాక్మెయిల్ చేసిన వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసే అవకాశం ఉందని తెలిపారు పోలీసులు. ఆనంద్ సార్ కాన్ఫరెన్స్ లో మాట్లాడినాం. మాట్లాడితే సార్ మాట్లాడినా, ఇప్పుడు నేను మన రఘు సారు ప్లస్ ఆనంద్ సారు కాన్ఫరెన్స్ లో మాట్లాడినాం. మాట్లాడితే ఇక రఘు సార్కి చెప్పిన ఇదే మాట, అంత అంటే కష్టం ఉంటుంది సార్ ఇప్పట్లా అని చెప్పిన నేను కూడా. ఇక రఘు సార్ కూడా సర్లే అని మన ఆనంద్ సార్కి చెప్పిండు ఏమనంటే, సార్ ఇక సరే మనం మాత్రం ఇప్పుడు రాసుకుంటూ పోతే మనకు మాత్రం ఏమొస్తుంది సార్ అని కొంచెం కన్ఫ్యూజ్ చేసింది సార్ ఆ సార్ని బాగానే. మనం మాత్రం రాసుకుంటూ పోతే మనం ఏమొస్తుంది సార్, మనకు కూడా ఫ్యూచర్ లో కూడా ఏదైనా అవసరం ఉన్నా మనకు కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఒకటి మనకు ఉగాదికి ఒక ఛానల్, మన ఛానల్ ఓపెన్ అవుతుంది సార్, ఒకటి ఎలక్ట్రానిక్, ఇదే ఛానల్. సో ఓపెన్ అవుతుంది సార్, దానికి కూడా ఫండ్ లాగా టీవీ ఛానల్ ఉపయోగపడుతుంది కదా సార్. మరి అట్లా కాకుండా ఇట్లా ఎందుకు సార్ మరి అవసరమా అన్నట్టుగా సార్ బాగా మాట్లాడండి. రఘు సార్ ఆనంద్ సార్ ని మంచి కన్విన్స్ చేసిండు. సరే కానీ అన్నట్టుగా మంచి చెప్పుకొచ్చింది సార్. అంటే సార్ గురించి కూడా నేను చాలా విన్నా సార్, మరి మంచోడే అన్నట్టుగా చెప్పుకొస్తుంది రఘు సార్. పెంచుకుంటే పోతే మాత్రం మనకు మాత్రం ఏమొస్తుంది సార్, అది ఎందుకు, మనం ఇప్పుడు ఫ్రెండ్షిప్ లాగానే ఫ్రెండ్షిప్ ఇప్పుడు ఎట్లయితే కలిసినాం కదా అట్లనే కలుసుకుంటున్నాం, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేద్దాం, మన ఛానల్ కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటది కదా అని చెప్పేసి సార్ అదే చెప్పిండు. అయితే ఫైనల్ గా అయితే 2 అంటుండు సార్, ఫైనల్ గా 2 ఫైనల్ చేయమను.